ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, అనేక సందర్భాల్లో కాంగ్రెస్ నేతల బానిస మనస్తత్వం బయటపడుతూనే వస్తుంది వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఒకవైపు వ్యవసాయాన్ని, మంచిగా ఉన్న వ్యవసాయాన్ని ఆగం చేసిందే కాకుండా ఇప్పుడు తాజాగా ఆంధ్రలో తెలంగాణకు వ్యవసాయాన్ని నేర్పించారంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించి వాళ్ళు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. జగదీష్ రెడ్డి గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒకవైపు చరిత్ర చాలా క్లియర్ గా కనిపిస్తుంది, తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ప్రజలు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం వ్యవసాయాన్ని ఆగం చేసి ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆంధ్రలో వ్యవసాయాన్ని నేర్పించడం చేసిన వ్యాఖ్యలు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది? అంటే అందులో పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది, కాంగ్రెస్ పార్టీ నైజమే అది. కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయం పట్ల ఏ ఒక్క రోజు కూడా శ్రద్ధ లేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్లక్ష్యం వల్లనే తెలంగాణనే కాదు భారతదేశం అంతా కూడా నాశనం అయిపోయింది, వ్యవసాయ రంగం అంతా కూడా నాశనం అయిపోయింది, అందులో సందేహం లేదు. ఇక తెలంగాణకు సంబంధించిన నాయకుల గురించి మనం చర్చించాల్సి వచ్చినప్పుడు మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టుగా వీళ్ళు బానిసలే, అందులో సందేహం లేదు. మీరు బానిస మనస్తత్వం అంటున్నారు కానీ బానిస మనస్తత్వం కాదు, వీళ్ళు బానిసలే, అక్కడేం వేరే తేడా లేదు. ఎందుకనంటే వీళ్ళు కేవలం బీఫామ్లు అడుక్కోవడానికి తిరిగిన నాయకులు ఆనాడు. వీలైతే ఎమ్మెల్యే బీఫామ్లు, ఎంపీ బీఫామ్లు అడుక్కోవడం, ఆ తర్వాత మంత్రి పదవి కొరకు పైరవి చేసుకోవడం, దాని కొరకు ఎటువంటి నీచ పనులైనా చేయడం అనేది తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉన్న అలవాటు మొదటి నుంచి కూడా. ఎవరికి కూడా ఇక్కడ ఇది ఈ రాష్ట్రం నాదనో, ఈ దేశం నాదనో, ఈ భూమి నాదనో, ఈ ప్రాంతం నాదనో అని నేను నాది అనే భావన ఉన్నవాడు ఎవడు కూడా లేడు దాంట్లో నుంచి వచ్చిన నాయకులు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళకి అంతకుమించి ఇంకేం రాదు. పర్టికులర్గా వ్యవసాయానికి సంబంధించి ఏమాత్రం కూడా వీళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఇలా మొత్తం మంత్రివర్గం పైనుంచి కింది దాకా చూసుకుంటే ఒక్కడు కూడా వ్యవసాయం తెలిసిన వాడు లేడు. ఒక్క వ్యవసాయ శాఖ మంత్రికి కొంత వ్యవసాయం ఉంది ఊళ్ళో ఉంటున్నప్పటికి కూడా పాపం ఆయన దాంట్లో ఏం నడుస్తున్నట్టు కనబడతలేదు, ఆయన కూడా ఏం పనిచేయించినట్టు కనబడతలేదు, ఆయన దాంట్లో ఆయనే ఉన్నాడు మనకు కనబడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, వీళ్ళంతా ఒక్క మాటలో చెప్తే స్వేచ్ఛ, నేను ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. భూమి కనబడితే వీళ్ళకి ఏం ఆలోచన వస్తుంది? కేసీఆర్ గారికి అయితేనేమో భూమి కనబడంగానే ఈ భూమిలో ఏం పంట పండియవచ్చు, ఈ భూమిలో ఏం పంట పండితే రైతుకి ఎక్కువ లాభం వస్తుంది, ఆ పంటను ఎట్లా తిప్పియాలి, దానికి కావాల్సిన విత్తనం ఏంది, ఎరువులు ఏంది, దానికి మార్కెట్ ఏంది, ఈ ఆలోచనలు కేసీఆర్కి వస్తాయి. దీనికి నీళ్ళెట్టు ఇవ్వాలి, ఈ ఆలోచనలు కేసీఆర్కి వస్తాయి. అదే రేవంత్ రెడ్డికో ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు భూమి కనబడితే ఏం ఆలోచన వస్తుంది? దీనికి ఎట్లా గీతలు కొట్టాలి, ఎట్లా రాళ్ళు బాతి రంగులు వేయాలి, ఎట్లా అమ్మకదొబ్బాలి ప్లాట్లు చేసి. వీళ్ళు బాపతులు. భూమిని ఒక వ్యాపారంగా చూసేవాళ్ళు వీళ్ళు. భూమిని ఒక వృత్తిగా, ఒక పవిత్రమైన వృత్తిగా, అది మనకు అన్నం పెట్టే తల్లిగా భావించే నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. ఇది మనకున్న తేడా స్పష్టంగా ప్రతి సందర్భంలో బయటపడుతుంది. అంటే ఒకవైపు హక్కుల హననం చేసుకుంటా, మరోవైపు వాళ్ళ మీడియాలో కూడా ప్రధానంగా కథనాలు ఈ భూమి అంతా కూడా ప్రభుత్వానికే చెందింది ప్రతిరోజు ఇవే కథనాలు రాసుకుంటా ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, ఎట్లా అర్థం చేసుకోవాలి? అమ్మ భూమి మీరు అనేది కంచగచ్చి భూముల గురించి అంటున్నారా? భూమి అంటే వాస్తవానికి భూమి ఏ భూమి అయినా కానీ అది ఏ భూములకు సంబంధించిన వీళ్ళు వరుసగా ఇవే కథనాలు రాయించుకుంటున్నారు జగదీష్ రెడ్డి గారు. కాదు, ఎక్కడ భూమి కనపడ్డా వీళ్ళకు వచ్చే ఆలోచనలు. వీళ్ళకు భూమి అంటే వచ్చే ఆలోచన గది మాత్రమే. భూమి ఒక వ్యాపార వస్తువుగా మాత్రమే తెలుసు తప్ప భూమి అన్నం పెట్టే తల్లిగా వాళ్ళకి అర్థం కాదు, అన్నపూర్ణగా వాళ్ళకి అర్థం కాదు. ఇక వ్యవసాయానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు వీళ్ళ భావదారిద్ర్యం అనేది, వీళ్ళు ఒకరి మించి వీళ్ళ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు తప్ప వీళ్ళ ఈడియస్ని తెలియజేసుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. ఎందుకు అనంటే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే వ్యవసాయ రంగంలో అత్యంత అద్భుతమైన నాగరికత ఉన్న ప్రాంతం తెలంగాణ. ప్రత్యేకించి రాచరికాల కాలంలోనే ప్రపంచంలో అందరికంటే ముందు గొలుసు కట్టు చెరువులు ఉన్న ప్రాంతం తెలంగాణ. కాకతీయుల నాటి నుంచి వెళ్ళి ఇంకా అప్పటికి ప్రజలు ఎవరికి వాళ్ళు సొంతంగా ఎక్కడికక్కడ కత్వలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేసుకున్న ప్రాంతం తెలంగాణ. వందల వేల సంవత్సరాలు అద్భుతంగా తెలంగాణ వెళ్ళి విరిసింది వ్యవసాయ రంగంలో. అంతెందుకమ్మా, మీకు ఒకటే మాట చెప్తా. ప్రపంచంలో రాచరికాలు ఉన్న కాలంలో, ప్రపంచం అంతటా కూడా రాచరికాలు వర్ధిల్లుతున్న కాలంలో నిజాం రాజే అత్యంత ధనవంతుడైండు అంటే దానికి ఏకైక కారణం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయము.
ఇది కూడా తెలియని మూర్ఖులు వీళ్ళు, ఈ జ్ఞానం లేని మూర్ఖులు వీళ్ళు, చరిత్ర తెలియని మూర్ఖులు వీళ్ళు. కేవలం ఆంధ్రులు చెప్పిన పాఠాలు విని వాళ్ళు ఎంబడి తిరిగి వాళ్ళ సంచులు మోసి బీఫామ్లు అడుక్కున్న వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి అంత మించి తెలియదు. అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాం సాగరు. వీళ్ళకి ఆ సంగతి తెలియదు, వీళ్ళకి ఆ సోయి లేదు. అద్భుతమైన చెరువులు మన లక్నవరం కావచ్చు, మన రామప్ప కావచ్చు, అక్కడి నుంచి మొదలు పెడితే మన పాకాల కావచ్చు, నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు కావచ్చు, వరంగల్ జిల్లాలో ఉన్న చెరువులు కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, ఎక్కడ చూసినా చెరువులతోని వ్యవసాయం బ్రహ్మాండంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్కు వ్యవసాయం తెలియనాడే తెలంగాణలో అద్భుతమైన వ్యవసాయం ఉంది. నాగార్జున సాగర్ కట్టి మనం నాశనం చేయక ముందు వరకు ఆంధ్రప్రదేశ్ నుంచే ఇక్కడికి కూళ్ళకు వచ్చేవాళ్ళు. తెలంగాణలో వ్యవసాయం పనుల కొరకు పనులు దొరుకుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ జాడలతోనే తెలంగాణలో ఎక్కడ ప్రాజెక్టు కడితే అక్కడికి నెమ్మదిగా వచ్చి భూములు కొనుక్కోవడం నేర్చుకున్నారు. ఆ దాంట్లోనే అక్కడికి వ్యవసాయ కూలీలుగా లేదా ప్రాజెక్టు కట్టేటప్పుడు కూలీలుగానో ఇతర వర్కర్లుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతున్నది అని చెప్పి మన వాళ్ళని మోసం చేసి ఆడ భూములు కొనుక్కున్నారు నిజాం సాగర్ కింద. ఇది వాస్తవము. ప్రతి ప్రాజెక్టు ఎక్కడ తెలంగాణలో ప్రాజెక్టు వస్తుందంటే వచ్చి అక్కడ దాని కింద తిష్టేసిండ్రు, భూములు కొనుక్కున్నారు. వాస్తవానికి అంతకుముందు అక్కడ ఆ భూమిలో కూలీలకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఇంజనీర్లకు వచ్చిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇతర పనులకు వచ్చిన వాళ్ళు కావచ్చు. వాళ్ళు బ్రతుకుదేరుకు వచ్చింది ఇక్కడికి కాదప్ప, ఇక్కడ వ్యవసాయం నేర్పడానికి రాలే. వ్యవసాయం అద్భుతంగా కేసీఆర్ గారి గతంలో చెప్పేది చాలా సందర్భాల్లో, వరేంద్రం ఇక్కడ ఉంది, మెతుకు సీమలో ఇక్కడనే ఉంది అనే మాట చరిత్రలో చాలా సందర్భాల్లో రాసి ఉంది అనే విషయాన్ని. అన్నం పెట్టింది మనమే ముందు. ఇది మనందరికీ ప్రపంచానికి అంతా తెలుసు. కేవలం ఈ మూర్ఖులకు తెలియదు, ఈ బానిసలకు తెలియదు. ఏ సజ్ఞానం ఒకవైపు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం మరోవైపు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిపోయిందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు మర్చిపోయినని భావించాలి. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఇదే వైఖరి, 10 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఇదే వైఖరి. ఎందుకు ఇంకా ఈ బానిస మనస్తత్వాన్ని కొనసాగిస్తున్నారు? మరి స్వపరిపాలన చేసుకుంటా ఉంది తెలంగాణ రాష్ట్రం, అధికారం ఉంది, తెలంగాణ వాళ్ళు పరిపాలించుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ ఆంధ్రకి బానిసలుగా మారే పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ నేతల్లో? ఎందుకంటే వాళ్ళ నైజం అమ్మా. ఇప్పుడు కుక్క నైజం కుక్కది, పిల్లి నైజం పిల్లిది, పులి నైజం పులిది. బీఆర్ఎస్ నైజం బీఆర్ఎస్ది, కాంగ్రెస్ నైజం కాంగ్రెస్ది. వాళ్ళ బానిస నైజం కాదు, అంతే. ఇంకా దాన్ని మనం పెద్ద ఆశ్చర్యంగా చూసే పనిలేదు. తెలంగాణ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ ఏడాదిన్నర కాలంలో వ్యవసాయ రంగాన్ని ఎట్లా నాశనం చేసినరో వీళ్ళు. ఒకనాడు వ్యవసాయం దండగా అని చెప్పి వీళ్ళే మాట్లాడినరు. అదే వీళ్ళు గొప్పగా చెప్తున్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాయకుడే వ్యవసాయం దండగా, వ్యవసాయం బంద్ చేసి కంప్యూటర్ కొనుక్కోండి, రైతులు కూడా కంప్యూటర్లతో భూ వస్తుందని చెప్పిండు అన్నాడు. రైతులు చచ్చిపోతే కేవలం కంపెన్సేషన్ కొరకు చచ్చిపోతానని చెప్పిండ్రు. ఇవాళ వీళ్ళు కూడా గదే కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంలోనే మొత్తం వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిండ్రు. వాళ్ళు దండగా అని చెప్పిన వ్యవసాయాన్ని కేసీఆర్ పండగలాగా చేసి చూపిస్తే, భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా తెలంగాణను మారిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు కేవలం 30-40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ఈ రాష్ట్రం 3 కోట్ల ధాన్యాన్ని సేకరించి భారతదేశానికి అన్నపూర్ణగా చేస్తే, అది కూడా తెలియని మూర్ఖులు వీళ్ళు. దాన్ని ఒకటే దెబ్బగా నాశనం చేసిండ్రు. ఇవాళ పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ కరెంటు యథావిధిగా పాత పద్ధతి తీసుకుపోయినారు, 2014 ముందు పద్ధతి తీసుకుపోయినారు. ఇవాళ రైతులు వాళ్ళంతా వాళ్ళు కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని కొనే దిక్కు కూడా లేదు. ఇవాళ ఒక్కొక్క రైతు మొత్తుకుంటున్నారు, 15 రోజులైంది, 20 రోజులైంది మేము కళ్ళాన్ని తెచ్చి 2 సార్లు ఎండిపోయిన వానలు పడి నాశనం అయిపోయినాయి. ఇవాళ కొనుగోలు కేంద్రాల నుంచి లిఫ్ట్ చేయటం లేదు. లారీలు పోతే కూడా వారం రోజుల నుంచి వెళ్ళి పోయిన చోటే ఉంటున్నాయి. రైతులు రమ్మంటున్నారు. రైతులు వచ్చి ఇక్కడ 10 రూపాయలు మేము బస్సకి ఇస్తేనే మేము దించుకుంటాం, లేకపోతే లేదంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి రైతులు మొత్తుకుంటున్నారు. ఇవాళ ఉదయం కూడా సూర్యాపేటలో అక్కడ రోడ్డు మీద నేను వెళ్తున్నప్పుడు రాస్తా రోకో చేస్తూ రైతులు వాళ్ళ వరి ధాన్యాన్ని వాళ్ళు తగలబెట్టుకుంటామని చెప్పి ఆడ పోసి కనపడినరు, ఆవేశంగా కనపడ్డరు. నేను పోయి వాళ్ళకి సర్ది చెప్పినా, కొట్లాడదాం ప్రభుత్వంతో, మీరు నాశనం చేసుకోకండి, అదే పడకండి, ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, కొట్లాడదాం అందరం కలిసి, ప్రభుత్వాన్ని మెడలు వంచుదాం, తప్పకుండా మన దారికి తెద్దామని చెప్పి నేను రైతులకు అక్కడ సంజాయించి చెప్పాల్సి వచ్చింది. 10 వారం రోజులు దాటింది, 3 లారీలు పోయి ఇంతవరకు దించుకోలేదు. మమ్మల్ని రమ్మంటున్నారట, మా దగ్గర పైసలు దొబ్బడానికి రమ్మంటున్నారట, 10 రూపాయలు కట్టమంటున్నారట, మేము ఎట్లా కడతాం, ఇది ఎప్పుడు లేదు అని చెప్పి రైతులు మొత్తుకుంటున్నారు. అంటే వ్యవసాయ రంగం పైన వీళ్ళకి గంత దృష్టి ఉంది, అటువంటి ఆలోచన ఉంది. ఎందుకు అంటే రైతుకు చేస్తే కమిషన్ రాదు వీళ్ళకి.
ఎస్ ఎందుకు జరుగుతుంది ఇదని చాలా మందికి అనుమానం రావచ్చమ్మా మీకు. ఎందుకు జరుగుతుంది అంటే కాంగ్రెస్ అంటే కమిషన్ల కొరకే పనిచేస్తుంది, కమిషన్లు వచ్చే వ్యవహారం ఉంటే మాట్లాడండి అంటారు మంత్రులు. ఇందులో కమిషన్ రైతులు ఇస్తలేరు కదా, కమిషన్లు ఇచ్చేటోళ్ళు లంచాలు ఇచ్చేటోళ్ళు పైన ఉన్నారు. వాళ్ళు మిల్లర్ల రూపంలో ఉండొచ్చు, కొనుగోలుదారుల రూపంలో ఉండొచ్చు, బ్రోకర్ల రూపంలో ఉండొచ్చు, దళారుల రూపంలో ఉండొచ్చు. వాళ్ళకాడ డబ్బులు తీసుకుంటున్నారు, రైతాంగాన్ని వాళ్ళకి వదిలేస్తున్నారు. గొర్రెని కషాయానికి అప్పచెప్పినట్టు వీళ్ళని కూడా రైతాంగాన్ని తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పేసేస్తున్నారు. రైతులు ఈ రకంగా బాధపడాల్సి వస్తుంది. దాంట్లో చాలా పెద్ద కుట్ర ఉంది. మేము అడుగుతున్నాం వాళ్ళని, ట్రాన్స్పోర్టర్లను కూడా, ఎందుకు పెడతలేరు మీరు వెహికల్స్, ఎందుకు తీస్తలేరు, ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు అంటే ప్రభుత్వమే వద్దంటుంది, అధికారులే వద్దంటున్నారు అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ కొనకపోతే రైతులు చచ్చుకుంటూ పోయి వాళ్ళకి అడ్డీ భవిష్యత్తు అమ్ముతారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళకు, మంత్రులకు. ఇది జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఇటువంటి దుర్మార్గులు రైతులను బలిపెట్టి వాళ్ళని దోసుకొని డబ్బులు తీసుకొని సంపాదించుకునే వాళ్ళు వీళ్ళకి ఇంకా వ్యవసాయం గురించి ఇంతకంటే ఎక్కువ ఏం తెలుస్తుంది స్వేచ్ఛ? ఎట్లా తెలిసే అవకాశం ఉంది వీళ్ళకు? వ్యవసాయం పైన వీళ్ళకు ఒక అభిప్రాయం ఎట్లా ఉంటుంది, వ్యవసాయం పైన ప్రేమ ఎట్లా ఉంటుంది వీళ్ళకి తెలిసిందల్లా గదే. ఇవాళ ఇక్కడ ఒక్క చోటనే కాదు, మొత్తం ప్రపంచంలో 120 దేశాలకి విత్తనాలు ఎగుమతి చేస్తుంది తెలంగాణ. వీరు గొప్పలు పోజులు కొట్టుకుంటున్న ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం లేదు. విత్తనాలు తెలంగాణ భారతదేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలకు వేస్తుంది. అంతేకాదు ప్రపంచంలో 126 దేశాలకి అనేక రకాల విత్తనాలు కూడా పంపించేది తెలంగాణ. ప్రపంచంలో ఉండే ప్రతి పంటను పండించగలిగిన భూములు తెలంగాణ భూములు. ఆముదాలు ప్రపంచంలో ఎక్కడ వండవు, ఒక్క తెలంగాణలోని నల్గొండ జిల్లాలో దేవరకొండ, అచ్చంపేట ప్రాంతంలో వంతాయి. ప్రపంచంలో అత్యంత అరుదైన ప్రాంతం. అనేకం ఉన్నాయి అట్లా. మొక్కజొన్నలు, జొన్నలు ప్రతిది కూడా అక్కడికి సరఫరా చేస్తుంది మనమే. భారతదేశానికి అన్నం పెట్టే ఇంకొక రాష్ట్రం తెలంగాణతో పాటు, తెలంగాణ కంటే ముందు నుంచి ఉన్న పంజాబ్లో ఇవాళ ప్రతి గింజ విత్తనం కూడా తెలంగాణ నుంచి వెళ్ళేదే. ఈ విషయాలు వీళ్ళకి తెలియదు, ఈ మూర్ఖులకు అది అర్థం కాదు. తెలంగాణ బంగారం పండించిన నేల అనే సంగతి వీళ్ళకి తెలియదు. రైట్ జగదీష్ రెడ్డి గారు, అంటే ఒకవైపు ఈ వ్యాఖ్యలు అజ్ఞానంగా, మూర్ఖంగా మనకి పైకి కనిపిస్తున్నా కూడా మరి అంతర్గతంగా వీటికి సంబంధించి ఎటువంటి ఉద్దేశాలు కనిపిస్తున్నాయి, ఏ కుట్రలు దాగున్నాయి, దానికి సంబంధించి మనం మరింత వివరంగా మాట్లాడదాం. జగదీష్ రెడ్డి గారు, ఇక్కడ అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మనకి పైకి వ్యాఖ్యలు అజ్ఞానంగా, మూర్ఖంగా కనిపించినప్పటికీ కూడా, ఎందుకంటే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలనే వీళ్ళు వల్లవేస్తుంటారు. పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, నీళ్లకు సంబంధించి కావచ్చు, పక్క రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే విధంగానే వ్యవహరిస్తుంటారు. ఇంతకుముందు మీరు అన్నట్టుగా వ్యవసాయానికి సంబంధించి వాళ్ళకి వ్యక్తిగత లబ్ధి కావాలి అన్న ఒక ఉద్దేశంతో పాటు ఇంకా దీని వెనక బిహైండ్ ఏ కుట్రలు దాగున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. డిస్టర్బెన్స్ వస్తుందమ్మా బాగా, ఒక అక్షరం కూడా అర్థం కావటం లేదు. ఒకసారి ఆడియో చెక్ చేయమని చెప్పండి. జగదీష్ రెడ్డి గారు, అంటే ప్రధానంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలనే కాంగ్రెస్ నేతలు వల్ల వేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, నీళ్లకు సంబంధించి కావచ్చు, పక్క రాష్ట్రానికి లబ్ధి. ఆడియో క్లియర్ ఉందా జగదీష్ రెడ్డి గారు? మార్చమని చెప్పారు, లైన్ మార్చమని చెప్పారు, లైన్ మార్చమని. జగదీష్ రెడ్డి గారు, ఆడియో క్లియర్ ఉందండి? ఇప్పుడు క్లియర్ ఉంది. జగదీష్ రెడ్డి, ప్రధానంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ఇక్కడ కాంగ్రెస్ నేతలు వల్ల వేస్తుంటారు. పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, నీళ్లకు సంబంధించి కావచ్చు, పక్క రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. మనకి పైకి ఇవి అజ్ఞానంగా, మూర్ఖంగా మాట్లాడిన మాటలాగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఒకవైపు రైతులకి ద్రోహం చేస్తా, తెలంగాణ ప్రజలకి ద్రోహం చేస్తా, దీని బిహైండ్ దీనికి ఇంతకు మించిన ఇంకేమైనా కుట్ర కోణాలు ఉన్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా?
స్వేచ్ఛ దీంట్లో పర్టికులర్గా కుట్రకోణం ఉండటానికి ఏముంది కానీ వీళ్ళ బానిస మనస్తత్వం. ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళకి బాసు, ఇవాళ మన ముఖ్యమంత్రికి ఒకప్పటి బాసు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇప్పుడు కూడా వీళ్ళకు మోడీ దగ్గర అవసరం ఉంటుంది కాబట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా. ఇంకొకటి స్వేచ్ఛ, ఇక్కడ మనం చూసుకుంటే ఉద్యమ సందర్భంలో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలామంది వెధవలు ఉండే. ఈ తెలంగాణను కించపరిచినట్టు మాట్లాడే వాళ్ళు తెలంగాణలోనే ఉంటారు కొంతమంది. అసలు ఒక దశలో వాళ్ళు వెళ్ళిపోతే మనకు అన్నం ఎట్లా వండుకోవాలి, మనకు అన్నం నేర్పింది కూడా వాళ్ళే కదా, అన్నం వండడం నేర్పింది కూడా వాళ్ళే కదా, మనకు బట్టలు వేసుకోవడం నేర్పింది కూడా వాళ్ళే కదా. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడిన తెలివి తక్కువ నాయలు కూడా చాలామంది ఉన్నారు ఆ కాలంలో కూడా. ఇదే బానిస మనస్తత్వంతో అట్లా మాట్లాడితే వాళ్ళకి ఏదో ఒకటి అక్కడ పదవులు దొరుకుతాయి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు. కేసీఆర్ని తిట్టడానికో, తెలంగాణ ఉద్యమాన్ని తిట్టడానికో, తెలంగాణను కించపరిచే పద్ధతిలో మాట్లాడేవాళ్ళు. వాళ్ళ సొంత తండ్రిలే కించపరుచుకుంటున్న మన సోయి లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇంత అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళు, ఆనాడు మూర్ఖత్వంతో వీళ్ళు అడుక్కొని తినుకుంటూ బ్యాగులు పట్టుకొని తిరిగిన వాళ్ళు కాబట్టి సహజంగానే వాళ్ళకి అంతకుమించిన జ్ఞానం ఉండదు. వీళ్ళకి అసలు తెలంగాణ చరిత్ర గురించి వెళ్ళి ఎప్పుడైనా చదవాలని ఆలోచన ఉంటాయి కదా. ఎప్పుడైనా తెలంగాణ పదాన్ని ఉచ్చరిస్తే కదా వాళ్ళ జీవితంలో, ఉచ్చరిస్తే గిదే ఇక మన తెలంగాణకి ఏం రాదు, మొత్తం వాళ్ళు వచ్చి నేర్పిండ్రు, వాళ్ళు వచ్చి నేర్పితేనే మనం బతుకుతున్నాం అనే భావన వీళ్ళది. చరిత్ర తెలియని మూర్ఖులు వీళ్ళు వాస్తవానికి. తీరిక ఓపిక కూడా ఉండదమ్మా. కేవలం అది పార్టీ జెండా పట్టుకొని తిరగాలి. ఎవడన్నా నాయకుడు అంతకుముందు రైల్లో తిరిగితే వన్ బ్యాగ్ పట్టుకొని పోవాలి, లేదా ఫ్లైట్లో దిగితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి డప్పులు కొట్టుకుంటూ పోవాలి, బ్యాగులు పట్టుకొని పోవాలి, బీఫామ్ అడుక్కోవాలి, పైరవులు చేసుకోవాలి. వీళ్ళంతా గాపాపతే కదా, గట్ల ఎదిగి వచ్చిన వాళ్ళు కదా, ఆ సంస్కృతిలో పెరిగిన వాళ్ళు కదా. వీళ్ళ నుంచి అంతకంటే ఎక్కువ ఎందుకు ఆశించాలి మనం కూడా? వీళ్ళు అంతకు మించి ఏదైనా గొప్పగా తెలంగాణ గురించి మాట్లాడితేనే మనం ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు కాకికి కోకిల పాట వాడమంటే ఎట్లొస్తుంది స్వేచ్ఛ? మీరు కూడా గమ్మత్తు కడుతారు కానీ కాకిని పట్టుకొని కోకిలాగా వాడను అంటే పాడుతుందా? వీళ్ళు కూడా అంతే. ఈ కాకులను పట్టుకొని మీరు కోకిలాగా మాట్లాడాలి, కేసీఆర్ లాగా మాట్లాడాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులాగా మాట్లాడాలి, మీరు ఇట్లా చెప్పాలి, తెలంగాణ గురించి గొప్పగా చెప్పాలని అడిగితే ఎట్లా వస్తుందమ్మా? అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలను పరిపాలించడానికి పదవులు అలంకరించిండు. తెలంగాణ ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి వ్యవహార శైలి దీని అంతటికీ మెయిన్ రీజన్ గా భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ముఖ్యమంత్రి ఉద్దేశాలకు అనుగుణంగానే మిగతా కాంగ్రెస్ నేతలు, ఆయనకు వంతపాటి నేతలు మాట్లాడుతున్నారని వాళ్ళ భావించాల్సిన అవసరం కనిపిస్తుందా జగదీష్ రెడ్డి గారు? 100% కదా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి బానిసత్వం చేసి ఆంధ్ర నాయకులను బీఫామ్ల కొరకు అడుక్కొని తిరిగి చుట్టూ తిరిగిన వీళ్ళకు ఇవాళ ముఖ్యమంత్రిని కాదని ఎట్లా ముందు పోతారు? ముఖ్యమంత్రి రోడ్లే చేయవస్తే అదే మాట్లాడతారు వీళ్ళు, అంతే చేస్తారు సహజం. ఇప్పుడు ఈ పీసీసీ ప్రెసిడెంట్ని కూడా అట్లా అందుకనే పెట్టుకున్నాడు ఆయన. ఆయన మాట్లాడిన మాట గీత దాటకుండా ఉండాలని చెప్పి ఈయన పెట్టుకున్నాడు ఆయన. వీళ్ళకి అంతకుమించి ఎట్లా వస్తాయి? వీళ్ళకి ఏది చూసినా అదే గొప్ప కనబడుతుంది. చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసిపోయాడని వీళ్ళ ముఖ్యమంత్రి చెప్తాడు, దాన్ని వాళ్ళు కూడా చెప్తారు. చంద్రబాబు నాయుడే చార్మినార్ కూడా కట్టించిండు అని చెప్పి వీళ్ళు చెప్తారు. గోల్కొండ కిలా కూడా వాళ్ళే వచ్చి కట్టించిపోయారు ఇక్కడ అని చెప్తారు వీళ్ళు. నిజాం సాగర్ కూడా వాళ్ళు చెప్తేనే కట్టిండని చెప్తారు, అందుకనే వచ్చి అలా భూములు కొనుక్కురని చెప్తారు. మీకు వ్యవసాయం నేర్పడానికి అక్కడి నుంచి తీసుకొచ్చిన పక్క నుంచి ఇంకో మంత్రి అందిస్తాడు. పక్క మంత్రి అందించినట్టే అర్థం ఉంది, ఎందుకంటే ఆయనకు ఆ ప్రాంతం కూడా ఆ ప్రాంతం ప్రేమ ఉంది. అప్పుడు పూర్వం కాలంలో వాళ్ళది కూడా అక్కడే ఉండొచ్చు. ఈయన కూడా ఏంది, ఈయన పక్కన కూడా వాళ్ళే ఉన్నారు వచ్చి ఇక్కడ, అందుకని వాళ్ళే నేర్పిరని ఈయన అనుకుంటున్నాడు. పాపం ఈయనకు ఆ సంగతి తెలియదు. వాళ్ళే ఇక్కడ బతకడానికి వచ్చిన సంగతి ఈయనకు తెలియదు పాపం. వాళ్ళే వచ్చి మనకు బతుకు నేర్పుతున్నా అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి సామెతలు చెప్తే కానీ అది ఈ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడుకునే మాటలు చాలా ఉన్నాయి వీళ్ళ గురించి. వీళ్ళు గా బాబత్ మనుషులు వీళ్ళు, మూర్ఖులు. ప్రధానంగా తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు, చెప్పండి, తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు వాడికి ఎంత జ్ఞానం ఉండాలి? అసలు ఎంత అద్భుతంగా తెలంగాణ వ్యవసాయం వెలివిరిసింది, మొత్తం ప్రపంచానికి ఎట్లా ఇచ్చింది తెలంగాణ వ్యవసాయం, ఎంత గొప్పగా ఉండే, ఎటువంటి పంటలు పండించింది, ఎటువంటి బంగారాన్ని పండించింది తెలంగాణ. వీళ్ళు గంత మూర్ఖంగా తెలుసుకోకుండా ఎవరినో నలుగురిని ప్లీజ్ చేయడం కొరకు, వాళ్ళ కానించే లేదో ఒకటి పొందడం కొరకు సొంతం తల్లిని అవమానించే పద్ధతుల్లో మాట్లాడడం అనేది వీళ్ళకు బాగా అలవాటు. ఉద్యమ సందర్భంలో కూడా వీళ్ళ ముఖ్యమంత్రి కదా తుపాకీ పట్టుకొని ఉద్యమకారులను కాలుస్తాను ఉరికింది చంద్రబాబు నాయుడు ముందర ఎస్కాట్ చేస్తూ. మరి అటువంటి వాళ్ళకి ఇంత మించిన మాటలు ఎట్లా వస్తాయి? ఇంకా
ఈయన కూడా అప్పుడు ఏ లగడపాటుతోనో ఎవరితో తిరుగుతున్నాడో పాపం అలా బ్యాగులు పట్టుకొని ఏదో పదవి కొరకు ఆనాటి నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి ఇంకో దాని కొరకు దేని కొరకు తిరుగుతున్నాడు. ఎట్లా వస్తుంది వీళ్ళకి అంతకుమించి? వీళ్ళు బానిసలకు బానిసలు కదా, వీళ్ళ పైన బానిసలు ఉంటే వాళ్ళకి వీళ్ళు బానిసలు. ఎట్టొస్తుంది వీళ్ళకి ఇంకా ఇంతకు మించిన జ్ఞానం? ఎస్, ప్రధానంగా అంటే తెలంగాణ మీద వాళ్ళకి ఇప్పుడు గౌరవం వ్యవసాయం గురించి లేకపోవడం, మాట్లాడితేనే ఆత్మగౌరవం మనం అనేది పిచ్చోళ్ళగా లేకపోవడం కూడా. వీళ్ళకి ఏం పని లేదా? ఇప్పుడు మీరు ఒకటి చూస్తే మీరు చెప్పండి. చీచీ వీళ్ళకి ఆ పదమే తెలియదమ్మా. మీరు ఆత్మగౌరవం అనే మాట మాట్లాడితే వాళ్ళకి చికాకు వేస్తుంది. ఇదేంది, ఈ పదం ఏంది, ఎందుకు ఉండాలి మనకి ఇది అని అనుకునే బాపతులు వీళ్ళు. వాళ్ళకి ఎక్కడ ఆత్మగౌరవాలు? ఒక్కనాడంటే ఒక్కనాడు వాళ్ళ జీవితంలో జై తెలంగాణ అని మాట్లాడినరా వీళ్ళు? ఎన్నడన్నా ఉందా ఒక రికార్డ్ ఎక్కడన్నా? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన అవసరమైన ప్రతి సందర్భంలో తప్ప వ్యవసాయం గురించి వెళ్ళి ఒక మాట చెప్పాలంటే, మీరు అన్నట్టు ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ వ్యవసాయం మీద ఏం అభిప్రాయం ఉంది చెప్పాలంటే, ఒక్కరోజు ఇప్పటివరకు వ్యవసాయం మీద రివ్యూ చేయలే. కేసీఆర్ గారు ప్రతి పంటకు 2 సార్లు రివ్యూ చేసేది వ్యవసాయ రంగం పైన. ప్రతి పంటకు, పంట వేసేటప్పుడు, వరి కోసేటప్పుడు ప్రతిసారి, ప్రతి విత్తనాలకు సంబంధించి, ప్రతి వరికి సంబంధించి జిల్లాలో మంత్రులుగా ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యేని వెంట పెట్టుకొని 2 సార్లు 3 సార్లు రివ్యూలు చేసేవాళ్ళం. పంట చేతికి వస్తుంది అనంటే యాసంగి వానకాలం పంట ఉన్నన్ని రోజులు టెన్షన్ పడేది, ఎక్కడ ఒడ్లు తడుస్తాయో, రైతాంగం ఎక్కడ నష్టపోతారో అని చెప్పి. యాసంగి పంట చేతికి వస్తుంది అంటే భయపడేది, ఎక్కడ రాళ్ళవన పడుతుందో, ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి. దాని కొరకే పంటను అడ్వాన్స్ చేసుకోండి అని చెప్పి కేసీఆర్ గారు ప్లాన్ చేసిండ్రు. రాళ్ళవానతో దెబ్బ తినొద్దు, ఏప్రిల్ చివరిలో రాళ్ళవానలు వస్తున్నాయి మనకు ప్రతిసారి, కాబట్టి లోపే యాసంగి పూర్తి చేసుకోవాలి అని చెప్పి క్రాప్ కాలనీలు ఏర్పాటు చేద్దామని చెప్పి ప్రణాళిక చేసిండ్రు. దాని కొరకే రైతు వేదికలు పెట్టిండ్రు, దాని కొరకే రైతు బంధు సమితిలు తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ కూడా వ్యవసాయ రంగాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి రైతాంగానికి ఏమాత్రం చిన్న నష్టం జరగొద్దు, రైతు ఆదాయాన్ని పెంచేదానికి ఎన్ని చర్యలు అని తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పంట కొనాలి అని డిమాండ్ వస్తే ఒకసారి ఒక వరినే కాదమ్మా, అసలు అంతకుముందు ఏ హామీ లేకుండా, ఎన్నికల్లో ఎటువంటి మాట ఇవ్వకుండా ఆ ప్రాంతం నిజామాబాద్ ప్రాంతం వాళ్ళు వచ్చి, అన్న మా ఎర్రజొన్నలు పోట్లేవు, రైతులు బాధపడుతున్నారు, పండించుకొని ఇంటికాడ పెట్టుకున్నారు అంటే ఎర్రజొన్నలు కొనేయండి అని చెప్పండి. ఇంకొక వైపు నుంచి ఒకసారి సవితక్క వీళ్ళు వచ్చేసేసి మా దగ్గర శనగలు వండినాయి, ఆ శనగలు కొనడం లేదు, మార్కెట్లో ధర లేదు, దోపిడీ గురైతులు అంటున్నారు అంటే అవి కూడా కొనేయండి అని చెప్పారు. ఒక సందర్భంలో మొత్తం ఆ ప్రాంతం వాళ్ళందరూ వచ్చి మక్కలు కొనడానికి ఇబ్బంది అవుతుంది, మక్కలు తక్కువ ధరకు తీసుకుంటున్నారు, అక్కడిక్కడ బీహార్ నుంచి వస్తున్నాయట అని చెప్పి మన ధర తక్కువ పోతుందని రైతులు బాధపడుతున్నారు అంటే మొక్కలు కూడా కొనేసేయండి అని చెప్పిండ్రు. వాస్తవానికి వడ్లతోనే మొత్తం ధాన్యాగారాలు నిండున్నాయి, మొక్కలు ఎట్లా పెట్టుకోవాలంటే నన్ను నల్లగొండలో కూడా అడిగి మీ దగ్గర కొన్ని గోడౌన్స్ ఇవ్వండి అని చెప్పి మొక్కలను కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో ప్రైవేట్ గోడౌన్లను తీసుకొని, ఫంక్షన్ హాల్లను తీసుకొని, చివరికి ఎండాకాలం వస్తే స్కూళ్ళ ఆవరణలో కూడా నిల్వలు చేసినాము. పోతే పని అధికారులు వచ్చి సార్ దీనికి ఇబ్బంది అవుతుంది, ఇది కొంటే మనకు నష్టం అవుతుంది, ఇలా మొక్కలు కొంటే మళ్ళీ 500 కోట్లు నష్టం అవుతుంది మనకు ప్రభుత్వానికి అని అంటే చాలా స్పష్టంగా చెప్పేది కేసీఆర్. ప్రభుత్వం నష్టపోతే పోతే 500 కోట్లు, మరి రైతులు నష్టపోతే ఎట్లా? రైతు పంట పండించిండు, ఆడ పెట్టుకొని ఉన్నాడు. ఒక రైతు తను పండించిన దాంట్లో సగం ధర రాకపోతే రైతు బతికి ఏం కావాలి? ప్రభుత్వమే కదా భరిద్దాం నష్టం, పోతే పోయింది 1000 కోట్లు ఏమవుతుంది? రైతుల గురించి అడగంగానే మీకు ఎందుకు బాధ అవుతుంది? ఎవడో ఇండస్ట్రీస్ మాఫీ చేస్తున్నారు కదా, లక్షల కోట్లు మాఫీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదా, ఒక కంపెనీ తేవడానికి 100 కోట్ల ఇన్సెంటివ్లు ఇస్తున్నారు కదా, ఎందుకు రైతుకి ఇవ్వరు ఇన్సెంటివ్స్? పోతే 3000 కోట్లు 4000 కోట్లు పోనీయండి ప్రభుత్వానికి, బట్ రైతాంగానికి ఇబ్బంది కావద్దు. ఈ రకంగా చెప్పకుండా, అడగకుండా ప్రతి ఒక్కటి కూడా వ్యవసాయ రంగం పైన అంత జాగ్రత్త తీసుకున్నాడు కేసీఆర్ గారు అన్నాడు. ఎందుకంటే రైతు వ్యవసాయం విలువ తెలుసు కాబట్టి, రైతుగా భూమి మీద ఉండే ప్రేమ, అసలు మనం బతికిచ్చేదే వ్యవసాయం కాబట్టి అటువంటి రైతు ఏడవకూడదు, రైతు ఏడ్చిన రైతుజం బాగుపడదు అని చెప్పి తెలిసిన నాయకుడు కాబట్టి, స్వయంగా ఒక రైతు కాబట్టి ఆ రకంగా చేయగలిగిండు. ఎవడు అడగలే రైతు బంధు ఇవ్వమని, రైతు బీమా పెట్టమని ఎవరు డిమాండ్ చేయలే. ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరికి రాలే ఆలోచన, ఏ రైతు సంఘాలకు రాలే, ఎవరికి రాలే. కేసీఆర్ మాత్రమే చేసిండు ఆ ఆలోచన. రుణమాఫీతో సరిపోలేదు, రైతాంగం పూర్తిగా బయటపడలేదు, అప్పే చేయకుండా రైతును కాపాడుకుందాం, అసలు అప్పెందుకు చేయాలి, మాఫీ చేయమని ఎందుకు బతిమాలాలి, రైతు అప్పే లేకుండా రైతును వ్యవసాయం చేపిద్దాము అని చెప్పి ఈ సబ్సిడీ రూపంలో ఈ రకంగా ఇస్తే సగం వేస్ట్ అవుతున్నాయి, మధ్యలోనే పోతున్నాయి. చక్కగా ఇక్కడ హైదరాబాద్లో బయలుదేరితే రైతు ఖాతాలోకి పోవాలి, రైతు అకౌంట్లో పడాలి.
ఫోన్ చప్పుడిని రైతు చూసుకోవాలి, నాకు పైసలు పడి అని చెప్పి. రైతు ఏమి ఎరువులు కొనుక్కుంటాడు, ఏ విత్తనాలు కొనుక్కుంటాడు, రైతు స్వేచ్ఛగా కొనుక్కునే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈ రకంగా ఆలోచన చేసి ఇచ్చాడు. చచ్చిపోతున్న రైతుల కుటుంబాలను కాపాడడం కొరకు రైతు బీమా తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎవరితోనైతాయి? భూమి విలువ, రైతు విలువ తెలిసిన నాయకుడి వల్ల అవుతాయి, వ్యవసాయం విలువ తెలిసిన నాయకుడితోనైతాయి. ఇవాళ అటువంటి కేసీఆర్ని చూసిన ఈ రాష్ట్రం ప్రజలకి ఇవాళ గాలను చూస్తే, కాంగ్రెస్ వాళ్ళని చూస్తే ఇవాళ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏదైతున్నాయో వాళ్ళ స్థాయి గంతే అనే విషయం అర్థమవుతా ఉంది. ఇది చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమవుతుంది. రైతుల పట్ల బీఆర్ఎస్ వైఖరికి, కాంగ్రెస్ వైఖరికి డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే రైతాంగం పట్ల కావచ్చు, వ్యవసాయం పట్ల కావచ్చు, కాంగ్రెస్ కి ఎందుకింత కోపం, ఎందుకింత నిర్లక్ష్యం? రెడ్డి గారు, ఒకవైపు రోడ్డు మార్గంలో పోతే రైతులు ప్రశ్నిస్తారని భయపడి మంత్రులు హెలికాప్టర్లో తిరిగిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే చక్కగా నడుస్తున్న వ్యవసాయాన్ని ఆగం చేసి దాదాపు 480 మందికి పైగా రైతుల మరణాలకు కాంగ్రెస్ కారణమైంది. ప్రధానంగా చూసుకుంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయం అన్నా కూడా, రైతాంగం అన్నా కూడా ఎందుకింత వ్యతిరేకత, ఎందుకింత కోపం అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి? చాలా సింపుల్ స్విచ్, దీంట్లో పెద్దగా అర్థం కాదు ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరైనా సరే ఒక పని చేయాలి అని అంటే దాంట్లో కమిషన్ వస్తేనే పని చేస్తారు. ఇవాళ రైతాంగం కొరకు చేసే దాంట్లో కమిషన్ అనేది లేదు. ఇక్కడ కమిషన్ ఇచ్చిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారో వాళ్ళ కొరకు పనిచేస్తారు. ఇవాళ రైతు బంధు ఇస్తే కమిషన్ రాదు, రైతులకు రుణమాఫీ చేస్తే కమిషన్ రాదు, లేదా రైతు బీమా ఇస్తే కమిషన్ రాదు. కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వ్యవసాయ రంగం మీద. అదే ఇప్పుడు ఇవాళ ధరలు వచ్చినాయి, ఇవాళ కొనుగోలు పరిస్థితి వచ్చింది. ఎందుకు కొనుగోలు చేయటం లేదు అంటే వాళ్ళ కమిషన్లు ఇచ్చేటోళ్ళు దళారులు ఉన్నారు అవతల, వాళ్ళ కాడ డబ్బులు తీసుకుంటున్నారు, రైతాంగాన్ని వదిలేస్తున్నారు, కొనుగోలు చేయకుండా ఆపేస్తున్నారు. కొనుగోలు చేయకపోతే రైతు తప్పని పరిస్థితుల్లో ఇండ్లలో పోసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. కాబట్టి చక్కగా మార్కెట్కి పోవాలి, మిల్లర్ దగ్గరికి పోవాలి. అక్కడికి పట్టుకుపోయినప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిన ధర నిర్ణయిస్తున్నారు. చాలా సాగుగా చెప్తున్నారు వాళ్ళు. ధర ఎందుకు పెడతలేరు, మాకు ఎందుకు మద్దతు ధర ఇస్తలేరు అని రైతులు అడిగితే, మీకు మద్దతు ధర ఇస్తే మా కుంపలు మునితే మేము అవతల గట్టలే కదస్తున్నాం, పైన ట్యాక్సులు కడుతున్నాం వాళ్ళకి, మేము ఆ ట్యాక్సులను ఎట్లా పుడుచుకోవాలి మాకు అని చెప్పి మాట్లాడుతున్నారు డైరెక్ట్గా వాళ్ళు. ఈ రకంగా కమిషన్ రావు. కాబట్టి అంతెందుకు కరెంటు విషయం కూడా ఎందుకు కాళేశ్వరం ప్రారంభం చేస్తలేరు అంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. వీళ్ళు చాలాసార్లు మాట్లాడినారు, కాళేశ్వరాన్ని కనుక నడిపితే కరెంటు బిల్లు పడుతుంది, కేసీఆర్ అనవసరంగా కట్టిండు అని చెప్పి మాట్లాడిన వీళ్ళు. కాళేశ్వరం చాలా మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఇట్లా స్విచ్ ఆన్ చేసి ఇట్లా మనం ఇంట్లో లైట్ వేసుకోవడానికి ఇట్లా బటన్ నొక్కితే ఎట్లయితే వస్తుందో లైటు, కాళేశ్వరంలో కూడా ఇట్లా బటన్ ఆన్ చేస్తే చాలు పంపులు నడవడానికి రెడీగా ఉన్నాయి. అయినా ఎందుకు చేస్తలేరు? దానికి ఖర్చు వస్తుంది, కరెంటు కొంటే ఇబ్బంది అవుతుంది, కరెంటు కొంటే కమిషన్ రాదు, కరెంటు కొనే చోట ఎక్కడ కమిషన్ రావు, అదంతా ఆన్లైన్లోనే ఉంటుంది ఆ ప్రక్రియ. అది వీలు కాదు ధర నిర్ణయించేది, ఎస్ఎల్డిసి నిర్ణయిస్తుంది. కాబట్టి వాళ్ళు అక్కడ కూడా ఇవ్వరు. కరెంట్ ఇచ్చినా కమిషన్ రాదు కాబట్టి ఇవ్వరు. రైతాంగానికి ఒళ్ళు ఉన్న కమిషన్ రాదు కాబట్టి ఇయ్యరు. రైతాంగానికి రైతు బంధు ఇచ్చిన కమిషన్ రాదు కాబట్టి ఇయ్యరు. ఎక్కడ కమిషన్లు వస్తే అక్కడ పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది. వాళ్ళ పార్టీ ఉన్నదే దాని కొరకాయ. ఈడ కమిషన్లు తీసుకోవాలి, పైన కప్పం కట్టి రావాలి. కమిషన్లు తీసుకోవాలి, కప్పం కట్టాలి. ఇది వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పని. కాబట్టి వాళ్ళకి వ్యవసాయం పని ఏం ఇంట్రెస్ట్ లేదు, అక్కడ రావు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయం మీద ఈ ఆలోచన లేదు, చిత్తశుద్ధి లేదు, రైతులను బాగు చేయాలన్న ఉద్దేశం లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమైంది జగదీష్ గారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజలంతా కూడా, ముఖ్యంగా రైతాంగం కూడా విపరీతమైన కోపంతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మరి ఇట్లానే ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు వ్యాఖ్యలు చేసే వైపు మంచి బాగు చేసింది లేదు, బాగున్న దాన్ని మొత్తం నాశనం చేసి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ముందు ఏంటి పరిస్థితి? ఒక్క విషయం స్వేచ్ఛ, నేను ఇక్కడ ఒక మాట స్పష్టంగా అడగదలుచుకున్నా. ఇప్పుడు నిన్న మాట్లాడిన నాయకుడు అసలు చిన్నవాడుగానే అయినా వాస్తవానికి ఏదో అనుకోకుండా తీసుకొచ్చి పీసీసీ పీఠం మీద కూర్చోబెట్టింది కాబట్టి పెద్ద నాయకుడిలాగా కనపడవచ్చు మీడియాకు మిగతా కానీ వాస్తవానికి ఆయన మానసిక స్థాయి గంతే అనేది మనకు అర్థమైపోయింది. కానీ ఆయన ఒక మాట అడగాల్సి ఉండే. నిజమే, ఒకవేళ నువ్వన్నట్లు అక్కడి నుంచి వెళ్ళే వచ్చి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం నేర్పినరు అన్నప్పుడు, వ్యవసాయం అంటే ఏంది, అసలు వ్యవసాయం నేర్పడం అంటే ఏంది, నాగలి కట్టడం నేర్పినరా, నాగలి దున్నడం నేర్పినరా, విత్తనం వేయడం నేర్పినరా, వేస్తే ఏ విత్తనం వేయడం నేర్పినరు, వాళ్ళు రాకముందు వరకు ఇక్కడ ఏం వ్యవసాయం లేకుండేనా,
ఏమేమి వ్యవసాయం వాళ్ళు ఇక్కడ వచ్చి నేర్పినరు, ఏ విత్తనాలు పెట్టడం నేర్పినరు, ఏ పంట పండించడం నేర్పినరు, ఏ పంట లేకుండే అంతకుముందు తెలంగాణలో అన్న మాట ఒకటి అడగాల్సి ఉండే పాపం ఆయన. ఏం చెప్తుండే ఆయన సమాధానం ఏమి చెప్పలేకపోయి, ఎందుకంటే వ్యవసాయం అంటే ఆయన తెలియదు మొదలు. కనీసం ఇప్పుడేం పండుతున్నాయో దానికి సంబంధించి కూడా అవగాహన ఉందో లేదో డౌటే జగదీష్ రెడ్డి గారు. తెలంగాణలో ఏది తెలియదు, ఇప్పుడు అడిగినా చెప్పలేడు, రేపు అడిగినా చెప్పలేడు, ఇంకా అడిగినా చెప్పలేడు. ఆయనే కాదు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా చెప్పలేడు. తెలంగాణలో పండే అన్ని పంటలు ఆంధ్రప్రదేశ్లో పండవు, అన్ని కాదు, ఇక్కడ పండిన పంటల సగం కూడా పండవు అక్కడ. వీళ్ళకి ఆ సంగతి తెలియదు. ఇవ్వాలనే కాదు, పూర్వకాలం నుంచి కూడా ఇతర ప్రాంతాలకు విత్తనాలు పంపింది తెలంగాణ, ఆ సంగతి కూడా వీళ్ళకి తెలియదు. కేవలం అక్కడ ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత కొద్ది వ్యవసాయము, ధవళేశ్వరం కట్టిన తర్వాత ఇంకో కొద్దిగా వ్యవసాయం, వరి పంటలు నేర్చుకున్నారు. నాగార్జున సాగర్ కట్టిన తర్వాత నాగార్జున సాగర్ను పోరంబొక్కు ప్రాజెక్టుగా చేసి కృష్ణా డెల్టాను 40 లక్షల ఎకరాలకు విస్తరించుకొని దాని మీద వచ్చిన డబ్బులతో మొత్తం నెమ్మదిగా ఆక్రమించుకొని మొత్తం తెలంగాణను లేకుండా చేస్తామని ఒక అహంకారానికి పోయినరు. ఆ తర్వాత శ్రీశైలం కట్టిన తర్వాత మరీ ఇంకెక్కువగా మొదలైంది దోపిడీ, జలదోపిడీ. తెలంగాణకు రావాల్సిన నీళ్ళని తెలంగాణకి ఇవ్వకుండా ఆ రకంగా తీసుకుపోయి అవతల పంటలు పండించుకొని వాళ్ళకు వ్యవసాయం అనేది ఇప్పుడు తెలిసింది. కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ చెరువు లేనాడు, ఏ ప్రాజెక్టు లేనాడు, తెలంగాణలో 20 లక్షల ఎకరాలు కేవలం చెరువుల కిందనే వ్యవసాయం జరిగింది. ఎప్పుడు కాకతీయుల కాలం నుండి 1000 సంవత్సరాల నుంచి తెలంగాణలోనే లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరిగింది. అత్యంత ఎక్కువ వరి పండించిన కూడా తెలంగాణ ప్రాంతమే, మిగతా అన్ని పంటలతో పాటు. ఇక్కడ వండని పంట లేదు. ఈ సంగతి తెలియదు ఈ మూర్ఖులకి, అజ్ఞానులకి. ఇది వాస్తవం. అందుకే మళ్ళీ ఒక ప్రశ్న అడిగితే ఆన్సర్ ఉండదు వీళ్ళకాంచి. ఒకప్పుడు నేతల స్వార్థం కోసం, రాజకీయాల కోసం, లబ్ధి కోసం తెలంగాణను ఆగం చేసిండ్రు. దాని ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ నేతల స్వార్థం కోసం, కాంగ్రెస్ నేతల స్వార్థం కోసం మళ్ళీ తెలంగాణను ఆగం చేసే కుట్రలు జరుగుతున్నాయా, మళ్ళీ వెనక్కు తీసుకుపోయి కుట్రలు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు జగదీష్ రెడ్డి గారు? 100% మనం అనటం కాదు, మనం అంటే ఏదో రాజకీయం మాట్లాడుతుంటారు. కానీ ప్రజలే అసహనంగా ఉన్నారు. ప్రత్యేకించి వీళ్ళకు ఓట్లేసిన వాళ్ళే అసహనంగా ఉన్నారు. ఇంకెప్పుడు మార్చేస్తారు వీళ్ళను అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఎట్లా మారుస్తాం, 3.5 ఏళ్ళు భరించాల్సిందిగా అంటే ప్రజలు కోపానికి వస్తున్నారు మా పైన. ఏం ఉపాయం లేదా, మీరు దేనుకున్నారు, ఎందుకు తీసేయలేరు అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అని అంటే మళ్ళీ ఈ రంగం ఆ రంగం కాదు, ప్రతి రంగం కూడా 2014 ముందు ఏం పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ అక్కడికి పోతుంది. కరెంటు పోదన్న, రానే రాదన్న కరెంటును, ఉండదన్న కరెంటును పోనివని దశ తీసుకొచ్చిండు కేసీఆర్. వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును నిమిషం పోకుండా ఇచ్చిండు, నాణ్యమైన విద్యుత్ ఇచ్చిండు, రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. భారతదేశంలో ఇప్పటికి కూడా ఏ రాష్ట్రం చేయలేకపోయింది. కానీ దాన్ని కూడా నాశనం చేసిరు వీళ్ళు వచ్చి. ఎప్పుడు పోతుంది తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చింది నిమిషంలో పోతుంది, పోయింది నిమిషంలో వస్తుంది. అడ్డగోలే గాలిపోతున్నాయి, మోటార్లు ఇండ్ల వస్తువులతో సహా పోతా ఉన్నాయి, నాశనమైంది. ఇది 2014 ముందు ఏముండనో అదే వచ్చింది. వ్యవసాయ రంగం పరిస్థితి కూడా అదే వచ్చింది. పొలాలు ఎండిపోవడం, పండించిన పంటలు కొనలేకపోవడం, అదే వాతావరణం ఇవాళ ఇక్కడ కూడా వచ్చింది. స్కూళ్ళు దుర్మార్గంగా తయారు చేసిండ్రు. కేసీఆర్ 1000 స్కూళ్ళను పెట్టి, కొత్త గురుకుల పాఠశాలను పెట్టి అద్భుతంగా మెయింటైన్ చేస్తే 10 ఏళ్ల కాలంలో ఒక్క పిల్లవాడు కానీ ఒకరు కానీ చనిపోలేదు, స్కూళ్ళలో ఇబ్బంది కాలే. కానీ ఇవాళ ఏడాది తిరగ ముందే 90 మంది విద్యార్థులు పొట్టన పెట్టుకొని, భారతదేశంలో ఏ విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో 90 మంది విద్యార్థులు చచ్చిపోయారు ఏడాదిలో అంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అని రికార్డు సృష్టించుకున్నాడు. వైద్య రంగము అద్భుతంగా సర్వీసులు ఇచ్చినాయి మన వైద్యశాలలు. జిల్లాలో పెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుకూలంగా బ్రహ్మాండమైన వసతులు పెంచి ప్రతి జిల్లాలో కూడా ఆసుపత్రులు నిర్మాణం చేసి సేవలు అందిస్తే, కోవిడ్ సందర్భంలో మొత్తం భారతదేశంలో తెలంగాణలోనే అద్భుతంగా సేవలు అందించిన విషయం మనకు తెలుసు. సూర్యాపేట ఆసుపత్రి అయితే ఏకంగా భారతదేశం మొత్తంలో అవార్డు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ సేవలు తీసుకొని పాపం బ్రతికిపోయినరు కోవిడ్ సందర్భంగా. అటువంటి ఆసుపత్రులు ఇవాళ అడుగు పెడతానికి కంపు కొడుతున్నాయి, లోపలికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. మళ్ళీ పాత పద్ధతిలో నేను రాందావు బిడ్డో దావు కనుక అని చెప్పి పాట పాడుకునే దుస్థితి తీసుకొచ్చిండ్రు. వాస్తవానికి 120 రకాల
పరీక్షలు ఉచితంగా చేయించిండు కేసీఆర్. మధుమేహ వ్యాధికి బీపీతో సహా టాబ్లెట్లు ఉత్తగా ఇంటికి పంపించిండు. ఇవాళ అన్ని పోయినాయి, ఆసుపత్రికి పోతేనే టాబ్లెట్లు లేవు, మేమేం చేయాలని చెప్పి డాక్టర్లు ముట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ దుర్మార్గంగా వాటిని కూడా నాశనం చేసిండు. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి ఒక్క రంగాన్ని నాశనం చేసిండ్రు. 2014 ముందు పరిస్థితులను కాంగ్రెస్ అంటే ఇట్లనే ఉంటుంది, మా కాంగ్రెస్ అంటేనే చెడగొట్టడానికి ఉంటుంది అనే పద్ధతుల్లో ఇవాళ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు. కాంగ్రెస్ అసలు రూపం ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు ఏం పోగొట్టుకున్నామో కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ అంటేనే కమిషన్లు, కాంగ్రెస్ అంటేనే ఈ పొట్లాటలు, కాంగ్రెస్ అంటేనే కేసులు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే జగదీష్ గారు, తాజాగా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు ఒక మాటలో ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ నేతలకు ఇవాళ మనం ఏం చెప్పినా అర్థమవుతుంది, అది వాళ్ళ మైండ్కి ఎక్కుతుందని నేనేం అనుకోవడం లేదు. కానీ మాట్లాడేటప్పుడు ఇప్పటికైనా కొంచెం బుర్ర ఉపయోగించండి, తెలియని విషయాన్ని మాట్లాడకండి, ఎవరితోనో తెలుసుకొని మాట్లాడండి. ప్రత్యేకించి రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు, నీకు జన్మనిచ్చిన ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు ఆ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేయండి. అన్నం పెట్టిన అమ్మకు ద్రోహం చేసే పద్ధతుల్లో మాట్లాడకండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే పద్ధతుల్లో మాట్లాడకండి. మీకు లేవు ఆత్మగౌరవాలు, మీకు ఆత్మలు లేవు, అది వేరే విషయం. కానీ తెలంగాణ ప్రజలకు ఉంది, తెలంగాణ తల్లికి ఉంది ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతిన్నకుండా చూడండి. ఎవడెంత దరిద్రుడు కానీ వాడి రాష్ట్రాన్ని, వాడి దేశాన్ని, వాడు పుట్టిన ఊరిని గొప్పగా మాట్లాడుకుంటారు, గొప్పగా భావించుకుంటారు, గొప్పగా గౌరవించుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇంత దుర్మార్గంగా లేని తీసుకొచ్చి ఇక్కడ మన మీద రుద్ది ఇంత అవమానంగా మాట్లాడడం అనేది ఇది తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే పని, ఈ రాష్ట్ర ప్రజలకి ఒక కోపం తెప్పించే పని, లేని సమస్యలు సృష్టించే పని అయితే తప్ప ఇంకోటి కాదు. ఇది మీకు ఆత్మగౌరవం లేకపోవచ్చు కానీ తెలంగాణకు ఉంది బ్రహ్మాండంగా ఆత్మగౌరవం. దాని కొరకే కొట్లాడింది, రాష్ట్రం తెచ్చుకుంది కూడా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో మాట్లాడవద్దని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తాను. రైట్, థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అల్టిమేట్గా చూసుకుంటే తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. ఇట్లానే ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే కనుక ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.